Hi children, how are you? Are you ready to listen the online classes? Today, 5th class English. You have the textbooks. I think you don't have textbooks because they changed the textbooks. You have new textbook. Okay. We know the names of animals. The animals పేరు తెలుసా అమ్మా? చెప్తారా? Can you say lion, tiger, monkey, dog? These are animals or not? So, what is the name of your lesson? Do you know? You don't know. Now, I will tell your lesson. Monkey in heaven. 5th class. 5th class. English. Monkey, lesson 1. Monkey, M-O-N-K-E-Y, monkey. Trouble, T-R-O-U-B-L-E, trouble. Trouble అంటే ఇక్కడ ప్రాబ్లం, సమస్య అన్నమాట. ఏంటి మంకీ ఏంటి, ట్రబుల్ ఏంటి? So listen the lesson, you can understand. See this picture, monkey. Grandfather bought tutu from a street entertainer for 10 rupees. Who bought the tutu? Grandfather. Grandfather అంటే ఎవరు? Mother's father or father's father? Grandfather. What did he bring? Tutu. ఏం తీసుకొచ్చాడు? Tutu. Name of the monkey అన్నమాట. Tutu. What is the cost of this one? 10 rupees. 10 rupees పెట్టి grandfather bought Tutu from a street entertainer for 10 rupees. The man had 3 monkeys. అమ్మేవాని దగ్గర how many monkeys are there? 3 monkeys. 3 కోతులు ఉన్నాయట. Tutu was the smallest. ఇదే అన్నింటిలోకి చిన్నది. There are 3 monkeys are there. One is the smallest. That is Tutu. Tutu was the smallest but the most mischievous. మీలాగానే బాగా అల్లరి చేస్తుంటాం, హార్మ్ఫుల్, తొంటరి అనమాట. మిస్చీవియస్ అంటే ఏంటి? తొంటరి, అల్లరి అనమాట మీలాగానే. షీ వాజ్ టైగర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ద లిటిల్ monkey looked so miserable with a collar and a chain that grandfather thought she would be much happier in our home. మరి కుక్కకి ఇక్కడ బెల్ట్ పెట్టి చైన్ పెట్టి కట్టేసేస్తారు కదా, సరే ఆ కుక్క పిల్లని ఇంటికి తీసుకొని వచ్చారనమాట. గ్రాండ్ ఫాదర్ లైక్ టు కీప్ అన్యూజువల్ పెట్స్. ఏంటి బాగా ఇష్టంట జంతువులు పెంచడం అంటే. ఎట్ ఫస్ట్ గ్రాండ్ మదర్ రిఫ్యూజ్ టు హ్యావ్ ఏ మంకీ ఇన్ ద హౌస్. వాళ్ళ మిస్సెస్కి ఏమో ఇష్టం లేక ఏంటి ఎందుకు తీసుకొచ్చారని చెప్పి అడుగుతుందట. యూ హ్యావ్ ఎనఫ్ పెట్స్ యాజ్ ఇట్ ఈస్. ఇంట్లో చాలా జంతువులు ఉన్నాయి, ఇది కనుక మళ్ళీ మంకీని తీసుకొచ్చావేంటి అని చెప్పి అడుగుతుందట. షీ సెడ్ రిఫరింగ్ టు గ్రాండ్ఫాదర్స్ goat, several white mice and a small tortoise. ఏమేమున్నాయట? గోట్ ఉందిట, ఇంట్లో వైట్ మైస్ ఉందిట, ఇంకేముంది? టార్టాయిస్ కూడా ఉందిట. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఐ సెడ్ యు ఆర్ మిస్చీవియస్ enough for 2 monkeys. One boy in the house is all I can take. But Tutu isn't a boy, said grandfather. అది అబ్బాయా? కాదు. This is a little girl monkey. మంకీ ఏంటి? ఆడ మంకీ, చిన్న పిల్లక గర్ల్ట. Grandmother gave it. She had always wanted a little girl in the house. గ్రాండ్ మదర్కి అమ్మాయిలంటే బాగా ఇష్టంట. అమ్మాయి కావాలనుకుంటున్నానని చెప్తే ఈ గ్రాండ్ ఫాదర్ ఏం చేశారు? ఆడ
పిల్లల్ని తీసుకొచ్చాట. She believed girls were less mischievous than boys. ఆమెకి నమ్మకం ఏంటిట, ఆడపిల్లలు అయితే చక్కగా గోల్చారు, చక్కగా చెప్పిన మాట వింటారు, అందుకని ఆడపిల్లలు అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటారు. టుటు వాజ్ గోయింగ్ టు ప్రూవ్ హర్ రాంగ్. ఇదేం చేసిందా, గందరగోళం చేస్తుంది. She was a pretty little monkey. Her bright eyes sparkled with mischief. పళ్ళన్నీ మెరుస్తూ ఉన్నట్ట. She had a wide grin which showed her fairly white teeth and terrified Aunt Ruby. Aunt Ruby వంక చూస్తూ ఉంటా, ఈయన చూస్తూ ఉంటా, పళ్ళన్నీ తెల్లగా కనిపిస్తున్నాయట. One of the first things I thought Tutu was two shaky hands. నేను చెప్తుంటా, షేక్ హ్యాండ్ ఇస్తుంటా. And she insisted on doing this with all who visited the house. ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తుంటా, షేక్ హ్యాండ్స్ ఇస్తుంటా. Major Molly would have to shake hands with Tutu before he could enter the drawing room. డ్రాయింగ్ రూమ్లోకి వచ్చేసరికి షేక్ హ్యాండ్ ఇస్తుంటా. Otherwise, Tutu would climb onto his shoulder and stay there. భుజాల మీద కూడా ఎక్కుతుంది కదా, చిన్న కోత పిల్ల కదా, చెంగు చెంగు ఎగురుతుంటా, భుజం మీద కూడా దొరుకుతుంటా. ప్లేయింగ్ విత్ హిజ్ హెయిర్ అండ్ మోస్టేక్ అంటే మీసాలు అన్నమాట, ఇలా ఇలా లాగుతుంటా. హర్ టెయిల్ వర్క్ యాజ్ ఎ థర్డ్ హ్యాండ్ అండ్ యాడెడ్ టు హర్ గుడ్ వర్క్స్. దానికి తోక ఉంది కదా, ఆ తోకతో అనేకమైనటువంటి పనులకి ఉపయోగిస్తుంటారు తోకని. గ్రాండ్ ఫాదర్ బిలీవ్ a tail would add to anyone's good. అందరూ ఆ తోకని నేను చక్కగా చూస్తూ ఉంటున్నారు. Aunt Ruby had not been informed of Tutu's arrival. Aunt Rubyకి తెలియలేదు Tutu వస్తుందని. We heard loud shrieks from her bedroom and went running to see what came wrong. అదేం చేస్తుంటా, రూమ్లో గోరగోర చేసేస్తుంటా. It was Tutu trying on Ruby's petticoats. ఏం చేసిందా, ఆంట్ రూబీ యొక్క పెట్టికోట్ తీసింది. ఇక్కడ చూడండి మా పిక్చర్. పెట్టికోట్ అంటే మన లోపల రంగాలు వేసుకుంటాం కదా, అవన్నమాట. They were much too large, of course, and when Aunt Ruby entered the room, చూడండి వేసుకుంది, అదేమో పొడవైపోయింది, నిండుగా అయిపోయింది, తల ఒక్కటి ఇక్కడ పైకి కనిపిస్తుంది. All she saw was a white bundle with no face jumping up and down on the bed. మంచం ఎక్కింది, చక్కగా పరుపు ఎక్కింది, పైకి కిందకి గంతులేస్తుందిట. Then Uncle Bench complained that his brush was missing. ఆ బెంచ్ అని ఆయన అడుగుతున్నట్ట, దానికి ఒక బ్రష్ ఉంది, ఆ బ్రష్ కనిపించట్లేదు, మిస్ అయిపోయిందని. We'll find Tutu shining herself on the back veranda. ఎక్కడ ఉందిట, వరండాలో ఉందిట. Using the hair brush to crack her armpits. ఆర్పిన్స్ ఇక్కడంతా కూడా క్లీన్ చేస్తుందంట. I took it from her and gave it back to Uncle Bench. I also said sorry to him, but he threw the brush away. ఏం చేశాట, బయట పడేసేసాట బ్రష్ని. Tutu doesn't have fleas. Fleas అంటే you have the names ఇక్కడ నేర్చుకున్నామా. Small insects which drink the blood of animals and can spread diseases. ఇప్పుడు సపోజ్ మనకి దోమలు కానీ ఏమన్నా కుట్టాయనుకోండి, గీకామనుకోండి, బ్లడ్ వస్తుంది కదా, దానివల్ల కొన్ని డిసీజెస్ వస్తాయి కదా, అదనమాట ఫ్లీస్ అంటే. Tutu doesn't have fleas, I said. No, and she was more often than busy. దానికి స్నానం అవి కూడా చేస్తూ ఉంటారు. Said grandfather, who had borrowed Aunt Ruby's shampoo to give Tutu a bath. దానికి స్నానం చేయడానికి ఎవరికి ఇచ్చారట, ఆంట్ రూబీస్ యొక్క షాంపూ ఇచ్చారట. That day grandfather had to visit Meerut to collect his railway pension. One day what was happened? He wants to take the pension. పెన్షన్ తీసుకోవడానికి మీరట్ వెళ్ళవలసి వచ్చిందిట. ఎవరు, గ్రాండ్ ఫాదర్. He decided to take Tutu and me along. ఆయన ఏం డిసైడ్ చేసుకున్నట్ట, వాట్ హీ
తీసుకొని వెళ్దాం అని చెప్పి అంటున్నాట. టు ప్రివెంట్ టుటు ఫ్రమ్ మూవింగ్ అబౌట్ ఆన్ ద ట్రైన్ షీ వాజ్ క్యారింగ్ ఇన్సైడ్ ఏ లార్జ్ బ్లాక్ ట్రావెలింగ్ బ్యాగ్. దానికోసం ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చారట. ఎందుకు? ట్రైన్లో మామూలుగా విడిగా తీసుకెళ్తే గోల చేసేస్తుంది కదా, పాసింజర్స్ అందరూ కూడా గోల్ చేస్తారు కదా, అందుకని వాళ్ళు ఏం చేశారట, దాన్ని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తానికి దే బ్రాట్ ఏ బిగ్ బ్యాగ్, ఒక పెద్ద బ్యాగ్ తీసుకొచ్చారట. గ్రాండ్ ఫాదర్ అండ్ ఐ పేడ్ ఫర్ అవర్ సీట్స్ అండ్ we took along as hand baggage. ఆ బ్యాగ్లో దాన్ని పెట్టేసేసారట. వాట్ ఈస్ దట్ ఇన్ ద బ్యాగ్? monkey. There was enough space for Tutu to look out of the bag. దాన్ని కూర్చోబెట్టి పక్కన సామాన్లంతా పెట్టినా కూడా ఇంకా కొంచెం ప్లేస్ ఉంది. దాని మొహం బయటికి చూడడానికి అవకాశం ఉంది. There was enough place for Tutu to look out of the bag and to be fed bananas and biscuits. What is there in the bag? Bananas and biscuits also there. But she could not get her hands to the opening or bite open the bag. ఆ బ్యాగ్ని కొరకటానికి కానీ ఓపెన్ చేయటానికి కానీ వీల్లేదు. టు స్టే ఇన్ ద బ్యాగ్ యాజ్ ఫార్ యాజ్ మీరట్. పాపం మీరట్ వెళ్ళేంత వరకు కూడా కదలకుండా ఆ బ్యాగ్లో అట్లాగే కూర్చొని ఉందిట. But while grandfather was showing our tickets at the turnstile, చూడండి, turnstile అంటే a gate which can move and let only one person pass at a time. మరి రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే గేట్ లాగా ఉంటుంది కదా, ఒకరి తర్వాత ఒకరు వెళ్తాం కదా, దాన్ని ఏమంటారు? turnstile. She suddenly poked her head out of the bag and grinned widely at the ticket collector. ఆ బ్యాగ్లో నుంచి అనుకోకుండా దాని తల బయటకు పెట్టేసేసింట. గ్రిన్నెడ్ అంటే ఏంటి? లిటిల్ స్మైల్. నెమ్మదిగా ఈ అని చెప్పి నవ్వుతుంట. అది ఎవరు చూశారు? వైడ్లీ అట్ ద టికెట్ కలెక్టర్. ఇది టికెట్ కలెక్టర్ని చూస్తుంది. ద పూర్ మ్యాన్ వాజ్ టేకెన్ ఎ బ్యాగ్. హీ సెడ్, "Sir, you have a dog with you?" టికెట్ కలెక్టర్ ఈజ్ ఆస్కింగ్, "Sir, you have a dog?" మీరు ఏమైనా కుక్కని తీసుకొని వచ్చారా? "You will have to buy a ticket for it." దానికి మీరు టికెట్ కొనాలి అని చెప్పి టికెట్ కలెక్టర్ ఈజ్ ఆస్కింగ్. "It is not a dog," said grandfather. అది డాగ్ కాదండి అని చెప్తున్నట్ట. ఇండిగ్నెంట్లీ అంటే చూడండమ్మా, యాంగ్రీ ఆర్ ఇట్ షోక్ బికాస్ ఆఫ్ సంథింగ్ అన్ఫేర్. కోపంగా చెప్తున్నట్ట. అదేం ఒక కాదండి. దిస్ ఈజ్ ఏ బేబీ మంకీ. వాట్ ఈస్ దట్ వన్? స్మాల్ బేబీ మంకీ. అండ్ దేర్ ఈజ్ నో చార్జ్ ఫర్ బేబీస్. చిన్నపిల్లలకి మన ట్రైన్లో వెళ్తే టికెట్ తీసుకోం కదా, అట్లాగే మరి బేబీ మంకీ కదా, దీనికి టికెట్ తీసుకోలేదని అని చెప్తున్నారు కదా. Who said these words? Grandfather. It is as big as a cat. ఇదేంటి? క్యాట్ కంటే కూడా పెద్దదిగా ఉంది. said the ticket collector. Ticket collector is asking, what is this? ఇదేంటి పెద్దదిగా ఉంది, క్యాట్ లాగా ఉంది. as big as a cat. క్యాట్ కంటే కూడా పెద్దదిగా ఉంది ఈ కొత్త పిల్ల. Cats and dogs have to be paid for. కుక్కలకి పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాల్సిందే, డబ్బులు చెల్లించాల్సిందే అని చెప్పి టికెట్ కలెక్టర్ సేస్. Grandfather took Tutu out of the bed. He tried to argue that. దాని నుంచి బయటకు తీసేట. Grandfather took out Tutu out of the bag. బ్యాగ్లో నుంచి బయటకు తీసేట. He tried to argue that a young monkey was not the same as a dog or a cat. చూడమ్మా, a young monkey was not the same cat. చిన్న పిల్ల కుక్కలాగా, పెద్ద కుక్కలాగా, పిల్లిలాగా ఎలా ఉంటుందని అడుగుతున్నట్ట. బట్ ఆల్ ఆఫ్ ఇట్ వాజ్ ఇన్ వెయిన్. ఇన్ వెయిన్ అంటే యూజ్లెస్ అనమాట. టు ద టికెట్ కలెక్టర్, టు వాజ్ ద సేమ్ యాజ్ ఏ డాగ్. ఇదచ్చు ఒక
కుక్కలాగా ఉంది, పిల్లిలాగా ఉంది, మీరు టికెట్ తీసుకోవాల్సిందే అని చెప్పి టికెట్ కలెక్టర్ అంటున్నాడు. గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ టు గివ్ అప్ and pay 5 rupees as her pay. 5 రూపాయలు చెల్లించనని చెప్తున్నాడు అన్నమాట. గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ టు గివ్ అప్ అండ్ పే 5 rupees as her pay. సరే 5 రూపీస్ ఇస్తానండి అని చెప్పి గ్రాండ్ ఫాదర్ ఈజ్ టెల్లింగ్ టు ద టికెట్ కలెక్టర్. దెన్ గ్రాండ్ ఫాదర్ జస్ట్ టు గెట్ హిస్ ఓన్ బ్యాగ్ took from his pocket the small tortoise that he sometimes carried about. ఇంకోటి ఉందిట, టార్టాయిస్ కూడా ఉందిట. అండ్ సెడ్ అండ్ వాట్ మస్ట్ ఐ పే ఫర్ దిస్. మరి టార్టాయిస్ కూడా ఉంది, దీనికి ఎంత చెల్లించాలి అని అడుగుతున్నట్ట. ద టికెట్ కలెక్టర్ looked closely at the tortoise and pushed it with his forefinger. ఆ టార్టాయిస్ ని 4 ఫింగర్ అంటే ఇది చూపుడు వేలు ఇలా నెట్టాట. అండ్ సెడ్ అండ్ వాట్ మస్ట్ ఐ పే ఫర్ దిస్. నేను ఎంత చెల్లించాలి అని అడుగుతున్నాను. ద టికెట్ కలెక్టర్ లుక్డ్ క్లోజ్లీ ఎట్ ద టార్టాయిస్ అండ్ పుష్డ్ ఇట్ విత్ హిస్ 4 ఫింగర్. 4 ఫింగర్ ఇలా పెడుతున్నట్ట. దెన్ he gave grandfather a triumphant look. ఏం triumphant అంటే హ్యాపీ అన్నమాట, or proud, and said no charge sir, it is not a dog. చివరికి టికెట్ కలెక్టర్ ఏమన్నట్ట, నిజమేనండి ఇది డాగ్ కాదు, యూ డోంట్ పే ఎనీ మనీ, మీరు ఏ మనీ కూడా చెల్లించక్కర్లేదు అని చెప్పి చెప్పాట. అండర్స్టాండ్ దిస్ లెసన్. హూ రోట్ దిస్ లెసన్? రస్కిన్ బాండ్. ఎవరు రాశారమ్మా ఈ లెసన్ని? రస్కిన్ బాండ్. అండర్స్టాండ్ all of you? Note down the difficult words in this lesson. Open your notebooks. All of you must buy the notebooks. Class work and homework separate you arrange the books. First you enter the difficult in the class work book and send your homework in your homework and send your homework to your groups. Note down all of you. Start writing with good and neat handwriting. Start from here and margin onward. Start writing all of you. Lesson 1. You have the heading multi-trouble. Note down the heading. M capital M, touch the upper line. M-O-N-A-E-Y lower line. Multi trouble. T-R, touch the red line. O-U-B-L-E, trouble. Lesson 1. Multi trouble, difficult words. D-I F-F-I C-U-L-T, difficult words. W-O-R-D-S, words. First one, grandfather. G capital G, C-R-A-N-D, grand. F upper line, red line. Father. Grandfather. Entertainer. E-N-T-E-R. T-A-I-N-E-R. Entertainer. Mischievous, beginning
you apply the capital letter mischievous. Mischievous. అంటే అన్నది టోటల్. refuse తిరస్కరించడం రిజెక్ట్ refuse. refuse. enough sufficient. enough ENOUGH. enough. Ma, you continue the word. Here there is no place. That's why I am writing here. Pretty. 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 Terrified. TERRI. FIED. Terrified. Write carefully my spellings. Mosquito. MOUSTACHE. మీసాలు అన్నమాట. mosquito. petticoats. PETTI. petty. COATS. coats. petticoats. Please. FLEAS. Please. Meerut. 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 Pension. 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 Write carefully, all of you. Prevent. 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 Turnstile. TURNSTILE. Last one. Indignantly. Indignantly. NANTLY. Indignantly. So down neatly and correctly. Write neatly and correctly. Write another word. Forefinger. Forefinger. FINGER. Forefinger అంటే చూపుడు వేలు అన్నమాట. Forefinger. Trumpet. TRIUMPHANT. Trumpet. Okay, you take that board, all of you. I will give the word and meaning. You also follow me.
Grand, grand, Father, father, grandfather, enter, enter, tainer, entertainer, trainer, entertainer. Mischievous, mischievous, refused, refused, enough, pretty, terrified, terrified, mostake, petty, course, petticoats, fleece, fleece, meerut, meerut, pension, pension, prevent, prevent, turnstile, style, turnstile, indignantly, indignantly, forefinger, finger, forefinger, trumpet, trumpet. Enter all of you. After that, you note down the homework. Homework. Read and write difficult words. Difficult words. One time. Listen carefully, all of you. You buy the notebooks. One book is the classwork, another book is the homework. Okay, children, do your homework regularly and send in the group. Thank you. చూసుకుంటాం.